తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అది గురించి చెప్పండి, చెప్పండి. ఈరోజు పైకి వస్తావా పైకి రా. అసెంబ్లీ టైం అయింది. అసెంబ్లీ ఈరోజు ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిన్న రాత్రి నేను మున్గోడు నియోజకవర్గం పోవడం జరిగింది. రాత్రి కార్యకర్తలతోటి మా నాయకులతో ఉన్నప్పుడు రేపు అసెంబ్లీకి ఇక్కడి నుంచి పోతున్నా అంటే మున్గోడు నుంచే డైరెక్ట్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ చేస్తున్నా అంటే మేమందరం కూడా మున్గోడు నియోజకవర్గం సంబంధించిన మున్గోడు నియోజకవర్గానికి సంబంధించిన చాలామంది నా మిత్రులు, అభిమానులు, నాయకులు కూడా మేము కూడా మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీరు పోతున్న మీతో వెంట వస్తాం. అలాగే అందరం కూడా పోయేటప్పుడు అమరవీరుల స్తూపం దగ్గర జోహార్లు అర్పించి శ్రద్ధాంజలి ఘటించే అమరవీరులకు సైల్యూట్ కొడదాము అని చెప్పేసి అందరం కలిసి అప్పటికప్పుడు నిన్న రాత్రి అనుకోవడం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చిన నా మిత్రులు, అభిమానులు, మా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది త్యాగాల పునాదుల మీద. ఈ రాష్ట్రం 60 ఏండ్ల కళ నెరవేరింది త్యాగాల పునాదుల మీద. తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ కష్టం, ఎంతోమంది అమరవీరుల ఆత్మ బలిదానాల త్యాగమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మన స్తూపం, అమరవీరుల స్తూపం అంటే మాకు గుడితో సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో అమరవీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడికి రావాలని, ఇక్కడికి వచ్చి ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు. దీంతోపాటు ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను, మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో మేము పాల్గొంటానికి పోతున్నాం. ఇది మొట్టమొదటి రోజు సమావేశం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంతే.